నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ బాటలో ఉద్యమం చేస్తాం. మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేసి ఆర్పీఐ ఆధ్వర్యంలో నిరసన. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం నందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్, చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం. సంక్రాంతిలోపు బోగస్ చేనేత సొసైటీలపై దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్న చేనేత సహకార సంఘాలు. పీఠికాపురం సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో పిఠాపురం సామాజికవేత్త వితరణశీలి బాదం మాధవరావు 87వ జయంతి వేడుకలు. కాకినాడలో సందడి చేసిన సినీ నటి మీనాక్షి చౌదరి. మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్ ఫ్యామిలీ షోరూమ్ ను ప్రారంభించిన మీనాక్షి. మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ బాటలో ఉద్యమం చేయడం జరుగుతుందని, మను ధర్మశాస్త్ర దహనం చేసి ఆర్పీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25న మహాద్లో మను ధర్మశాస్త్రాన్ని దహనం చేసి కుల వ్యవస్థ, అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటానికి నాంది పలికిన రోజును పురస్కరించుకొని గురువారం కాకినాడలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కాశీ సాయిధన్, కె సత్తి, సాత్విక్, పెదనాని, డి ప్రసాద్, డి వినయ్ తదితరులు పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. కాకినాడలో ఆర్పీఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చెంత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్టా వరప్రసాద్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, అంబేద్కరైట్లు, దళిత బహుజన వర్గాల ప్రతినిధుల సమక్షంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రతీకాత్మకంగా దహనం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ, మనుధర్మ శాస్త్రం భారత సమాజంలో కుల వ్యవస్థను శాసనబద్ధం చేసిన అణచివేత గ్రంథమని, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే రాజ్యాంగ విలువలకు ఇది పూర్తిగా విరుద్ధమన్నారు. అందుకే అంబేద్కర్ మనుధర్మాన్ని తిరస్కరించారన్నారు. जोहार डॉक्टर बिआर अंबेडकर, जोहार डॉक्टर बिआर अंबेडकर. అంబేద్కర్ దారి పయనించాలని అనుకుంటున్నాను. నా దారి హింసావరం కాకుండా శాంతియుతంగా నేను పోరాడి నా ప్రజలకి నా లాంటి బాధపడ్డ చాలా మంది ఉన్నారు. వారందరి గురించి పోరాడతానని, వాళ్ళందరి గురించి నేను నిరంతరం కృషి చేస్తానని నా పెద్దవాళ్ళు పిట్టా వరప్రసాద్ గారు వీరందరితోటి వారి దారంట మేము నడుస్తాం, అంబేద్కర్ దారంట మేము నడుస్తామని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. అంటరానితనానికి వ్యతిరేకంగా, కులవివక్షకు వ్యతిరేకంగా, సమాజానికి దూరంగా ఉన్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ వివక్షతలకు కలచెందింది. దీనికి మూలం మను అని, ఆ మను ధర్మశాస్త్రమే ఈ విధంగా మనుషులను వేరు చేస్తుందని, దాన్ని మేము ఒప్పుకోము, సహించమని ఆ రోజు ఆయన మౌపట్నంలో ఆ మనుస్మృతిని దహనం చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ వాదులు దేశవ్యాప్తంగా ఈ రోజున మనుస్మృతిని దహనం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన విగ్రహం సాక్షిగా ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేయడం జరిగింది. ఈరోజు 1927 నుంచి ఇప్పటికీ శతాబ్దాలు గడిచిపోయినా ఇంకా అంటరానితనం, కులవివక్షత కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడ నివురుగప్పు నీరులాగా పైకి కనిపించిన వివక్ష కొంత, ప్రత్యక్షంగా కనిపించే వివక్ష కొంత జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దళిత మహిళల్ని విచక్షణారహితంగా చంపేస్తూ ఉన్నారు. దళిత యువకుల మీద ఆ తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. అయినా సరే ప్రభుత్వాలు ఆ మనుధర్మ శాస్త్రానికే ఒత్తాసు పలుకుతున్నాయి తప్పించి భారత రాజ్యాంగాన్ని ఏ
విధంగానూ గౌరవించట్లేదని ఇప్పటికీ మేము మనస్తాపం చెందుతా ఉన్నాం. ఇప్పటి నుంచైనా సరే భారత రాజ్యాంగాన్ని అమలు చేసి మనుధర్మ శాస్త్రాన్ని కోకటి పెగిలించాలని, ఆ విధంగా యువత మహిళలు చైతన్యవంతులై వివక్షతను ఎదుర్కోవడానికే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు యువకులు చాలామంది నిరక్షరాస్యులుగా ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగంతో చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని రౌడీలుగాను, గోండాలుగాను, లేకపోతే గంజాయి బ్యాచ్గాను చిత్రీకరించడం చాలా శోచనీయం. ఎక్కడైనా సరే రౌడీలుగా ఉన్నటువంటి అగ్రకులాల్లో ఉన్న రౌడీల్ని వాళ్ళు కబ్జాలు చేస్తున్నా, రేపులు చేస్తున్నా, దౌర్జన్యాలు చేస్తున్నా పట్టించుకునేటువంటి ప్రభుత్వం. ఎస్సీల్లో ఎవరైనా కాస్త అల్లరిచిల్లరగా ఉన్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని, గంజాయి కేసులు పెడతామని బెదిరించి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకోవాలి. అమాయకుల మీద మీకు కేసులు కావాలని అమాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తాం, హింసిస్తామంటే మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం నందు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆప్కో ద్వారా గత 6 సంవత్సరాల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు, 12 సంవత్సరాల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు రావాల్సిన సుమారు 170 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాల కొనుగోలును కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన థ్రిఫ్ట్ ఫండ్, యాన్ సబ్సిడీ, 30% రిబేట్ బకాయిలు కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. పావలా వడ్డీ రుణ పథకం వెంటనే ప్రారంభించాలని, చేనేతలకు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 25,000 రూపాయల నేతన్న భరోసా పథకం వెంటనే అమలు చేయాలని కోరారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగించి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సొసైటీలపై ప్రభుత్వం దృష్టి సారించి విచారణ జరిపించి వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చివరి హెచ్చరికగా సంక్రాంతిలోపు చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలను 100% ఆప్కో చెల్లించని ఎడల చేనేత సహకార సంఘాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 చేనేత కుల సంఘాలతో కలిపి రీలే నిరాహార దీక్షలు ప్రారంభించి ఆమరణ నిరాహార దీక్షకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు దృష్టి పెట్టి పరిష్కారానికి పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ చేనేత నాయకుడు కోమాకల సత్యనారాయణ, సీనియర్ చేనేత సహకార సంఘాల నాయకుడు పడాల అప్పారావు, ఇసుకపల్లి సత్యనారాయణ, జక్కిలింకి రమేష్, కాకి సత్యరాజు, జోగా శ్రీనివాస్, తెడ్లపు శ్రీనివాస్, శ్రీరామ్ నాని, బడిగంటి రవి తదితరులు పాల్గొన్నారు. చేనేతలకి ఎంత చేసామంటున్నారు, చేనేతలకి ఎక్కువ ఇన్కమ్ రావట్లేదు. మగ్గంలోనే వేసిన వాడికి అవకాశం లేకుండా పోయింది. అందుకని పవర్ లూమ్ని సెపరేట్ చేసేసి వాళ్ళకి ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చేసి మా వాళ్ళకి ప్రత్యేకంగా ఏ ఐటమ్స్ ఇస్తారో ఇచ్చి వీళ్ళ ద్వారానే చేయాలి. తర్వాత ఫేక్ సొసైటీలు చేనేత రెడీ చేస్తున్నాయి. ఆ సొసైటీని ముందుగా గమనించి రద్దు చేసి వాస్తవమైన సొసైటీకి ఎన్నికలు జరిపించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు మంచి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే చేస్తున్నారు. ప్రభుత్వ వారి సహకారంతో, కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో, సామాన్యుడు కాదు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు మా వాళ్ళు అవ్వచ్చు, పై వాళ్ళు అవ్వచ్చు, ఫేక్ సొసైటీలు క్రియేట్ చేస్తున్నారు. అవి ఉన్నాయి, వాటిని తీయించాయి. ఓకేనా? నమస్కారం, నా పేరు పప్పు దుర్గా రమేష్. నేను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేనేత సమస్యలు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో సహకార సంఘాల జేఏసీ, చేనేత సహకార సంఘాల జేఏసీ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకి సుమారు 6 సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి, 12 సంవత్సరాల నుంచి కొన్ని సొసైటీలకి సుమారు 170 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు ఏదైతే చేనేత సహకార సంఘాల నుంచి బట్టలు నేయించుకుని ఆప్కో తీసుకుని ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా 7 సంవత్సరాల నుంచి కూడా సుమారు 6 సంవత్సరాల నుంచి కూడా బకాయిలు చెల్లించట్లేదు. దీనివల్ల చేనేత సహకార సంఘాలు వడ్డీలకు డబ్బులు తెచ్చి వస్త్రాలు నేసి ఆప్కోకి ఇచ్చి ఆప్కో అమ్మేసుకున్న తర్వాత కూడా ఇవ్వకపోవడం వల్ల వడ్డీలు కట్టలేక చేనేత సహకార సంఘాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి, నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం, మేము మొన్న రాజమండ్రిలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సంక్రాంతిలోపు చేనేత సహకార సంఘాలకు బకాయిలు ఇవ్వలేనట్లయితే
రిలీజ్ చేయలేకపోయినట్లయితే మేము వెంటనే రిలే నిరాహార దీక్షకి అలాగే ఆమరణ నిరాహార దీక్షకి వెళ్తామని చెప్పాం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా మేము ఈ యొక్క డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆప్కో చేనేత సహకార సంఘాలకి వస్త్రాలు కొనుగోలు చేయడం కూడా నిలిపేసింది. ఎందుకంటే మేము డబ్బులు అడుగుతున్నాం, మీరు అమ్మేసుకున్న దానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆప్కో సహకార సంఘాల నుంచి కూడా ఈ బట్టలు కొనుగోలు చేయట్లేదు, వాళ్ళకి ముడిసరికి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ 2 డిమాండ్ని సంక్రాంతి లోపు నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి రాజకీయ పార్టీల నాయకులందరినీ కూడా మేము కలిసాం. ఇక్కడే పిఠాపురం నియోజకవర్గంలో కొడిదల నాగబాబు గారిని కూడా కలిసినప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకు ఏ డిమాండ్లు ఉన్నాయో చెప్తే మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లి అవి నెరవేర్చే విధంగా ఏర్పాటు చేస్తామంటే ఏమీ లేదు సార్, మాకు ఈ వైసీపీ ప్రభుత్వంలో నేతన నేస్తం 24,000 రూపాయలు తప్ప మిగతా చేనేత సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలవట్లేదు అని అన్నప్పుడు ఏ పథకాలు అమలవట్లేదు అని అడిగారు. దానికి థ్రిఫ్ట్ ఫండ్ పథకం అని ఒకటి ఉంది, అలాగే యార్డ్కి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, అలాగే 30% చేనేత వస్త్రాల మీద రిబేట్ పథకం ఒకటి అమలయ్యేది, ఇవేవి కూడా అమలవట్లేదు అన్నప్పుడు ఇప్పుడు వరకు ఉన్న చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏదైతే చేనేత సహకార సంఘాలకి రుణాలు ఇప్పించేస్తే మీ బాధలేవి ఉండవు కదా, ఈ డిమాండ్లు మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని అన్నప్పుడు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు చేనేతలందరూ కూడా ఎదురు చూశారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వెంటనే డిమాండ్లు చేయకూడదనే ఉద్దేశంతో మేము కూడా ఓపికతో 2 సంవత్సరాలు చూసాం. 2 సంవత్సరాలు ప్రభుత్వ కాల పరిమితి అయిపోయింది. ఇప్పటికి కూడా చేనేతలకు సంబంధించి ఏ విధమైన సంక్షేమ పథకం అమలవలేదు. మీరు 200 యూనిట్లు చేనేత 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు, ఇప్పటికి వచ్చి దాన్ని అమలవలేదు. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే చేనేతలందరూ కూడా నిజమైన చేనేత సొసైటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫేక్ చేనేత సొసైటీలతో ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ అన్నిటికీ ప్రధాన కారణమైన ఏదైతే హ్యాండ్లూమ్ కమిషనర్ కమ్ ఆప్కో ఎండి ఉన్నారో రేఖారాణి గారిని వెంటనే ఆ పదవి నుంచి వేరే డిపార్ట్మెంట్కి బదిలీ చేయాలని చెప్పి చేనేతల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ సమస్యలకు పరిష్కారం అనేది దొరకదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే చేనేతలకు సంబంధించిన ఈ డిమాండ్లని సంక్రాంతి లోపు మీరు అమలు చేయకపోతే వెంటనే మేము రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు ఈ ఉమ్మడి కాకినాడ జిల్లా కేంద్రంగానే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కాకినాడ ఉందో కాకినాడ జిల్లా కేంద్రంగానే చేపడతామని చెప్పి చేనేతలందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కూడా సంక్రాంతి వెళ్ళిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణని మేము నిర్వహిస్తామని చెప్పి భవిష్యత్ కార్యాచరణని ప్రణాళిక చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురం సామాజికవేత్త వితరణశీలి దివంగత బాదం మాధవరావు 87వ జయంతి వేడుకలు స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. పీఠికాపుర సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాదం మాధవరావు వంటి నిస్వార్థపరులు సమాజాభివృద్ధికి ఎంతైనా అవసరమన్నారు. వారి పేరు మీద సాహితీ పురస్కారం పొందడం తనకు మరింత గౌరవాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాధవరావు చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన విశ్రాంత తహసీల్దార్ ఆస్వాదన సాహితీ సంస్థ కార్యదర్శి కొరుప్రోలు గౌరీనాయుడు మాట్లాడుతూ లలిత కళలపై మాధవరావుకున్న శ్రద్ధాభక్తులను కొనియాడారు. సంగమేశ్వర సంగీత సమాఖ్య అధ్యక్షులు గట్టి కృష్ణదేవరాయలు, సాహితీవేత్త సోమయాజులు, విశ్రాంత ప్రభుత్వ ఉన్నతోద్యోగి వెన్నపు చక్రధర్రావు తదితరులు మాధవరావు సేవలను గుర్తు చేశారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్త, చరిత్ర పరిశోధకులు ర్యాలీ ప్రసాద్ నిర్వహించిన జాతీయ స్థాయి పద్య కవిత పురస్కారాన్ని డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని బాదం మాధవరావు సోదరులు వితరణశీలి బాదం సూర్యప్రకాష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లవరపు నగేష్, పెమ్మరాజు రామచంద్రరావు, కోమనపల్లి అప్పారావు, కేవీఎస్ ప్రసాద్, చింతపల్లి సింహాద్రి, పిఠాపురం పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవకాశం కల్పించినటువంటి ఈ అవార్డును నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నామో కూడా చెబుతూ వారు 7 కోడలపై పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేశారు ప్రసాద్ గారు. ఆ 7 కోడలపై పుస్తకం కూడా బాదం మాధవరావు గారు ఈ సమాజాన్ని సంస్కరించాల్సినటువంటి అవసరాన్ని ఎట్లా నొక్కి చెప్పారో ఒక కవిగా నేను ఆ పద్యాలలో అట్లా నొక్కి చెప్పాను కాబట్టి ఆయన పురస్కారాన్ని మీకు ఇస్తున్నామని చెప్పారు. అది చాలా
గొప్ప ఆనందం ఇచ్చేటటువంటి విషయం. నిజానికి పిఠాపురం ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ అనేక దేవాలయాలు, యోగి పరంపరల యొక్క చరిత్ర మనం గమనించవచ్చు. అట్లాంటి దానికి ప్యారలల్గా అంటే భౌతికంగా కూడా లౌకిక జీవితంలో కూడా సమాజానికి ఎట్లా సేవ చేయవచ్చో బాదం మాధవరావు గారి కుటుంబం నిరూపిస్తుంది. బాదం మాధవరావు గారి నాన్నగారు కళలను ప్రోత్సహించారు. బాదం మాధవరావు గారు ఇంకా కొంచెం విస్తరించి సామాజిక రంగాలకు సేవ చేశారు. వారి సోదరులు ఈరోజు వారి అన్నగారి నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఈ సూర్యరాయాంధ్ర గ్రంథాలయాన్ని వేదికగా చేసుకొని ఇచ్చినటువంటి ఈ పురస్కారానికి నేను సర్వదా కృతజ్ఞుడు. అందరికీ నమస్కారం. ఈరోజు అభ్యుదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ బాదం మాధవరావు గారు మా అన్నగారు. ఆయన ఈరోజు డిసెంబర్ 25 87వ జయంతోత్సవం. ఈ జయంతోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని పిఠాపురం సూర్యాలయ గ్రంథాలయంలో జరిగిన వారి జన్మదినోత్సవ సందర్భంగా ఒక సాహిత్యవేత్తని ఏనుగుల నరసింహారెడ్డి గారిని ఒక అత్యున్నత పురస్కారంతో బాదం మాధవరావు గారి పురస్కారంతో సత్కరించడం జరిగింది. అభ్యుదయ ఫౌండేషన్ స్లోగన్ సంస్కృతి రక్షిత రక్షత. సంస్కృతిని మనం రక్షిస్తే ఆ సంస్కృతి మనం రక్షిస్తుందన్న భావనతో ఈ రోజుకి 25 సంవత్సరాలు దాటి ఈ అభ్యుదయ ఫౌండేషన్ నడపబడుతున్నది. ఈ అభ్యుదయ ఫౌండేషన్ ఆశయాలకి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మా అన్నగారు శ్రీ బాదం మాధవరావు గారు పిఠాపురంలో జన్మించి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కలిగేసే అన్న నినాదంతో ఎక్కడెక్కడ ఉద్యోగం చేసినప్పటికీ కూడా ఈ జన్మభూమి అయినటువంటి ఈ పిఠాపురానికి 2000 సంవత్సరంలోనే సుమారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి కుంతి మాధవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం, అలాగే శ్రీ సూర్యనారాయణ విద్యాలయం పునర్నిర్మాణం, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం పునర్నిర్మాణం, అంతేకాకుండా సుమారు 1 కోటి రూపాయలతో శ్రీ బాదం మాధవరావు బాలికోన్నత పాఠశాల నిర్మించి ఇంటికి దీపం ఇల్లాడు చదువు ఉంటే కుటుంబం అంతా వెలుగు, సంఘం అంతా వెలుగు అన్న నినాదంతో, అలాగే ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో సిఎంసి హాస్పిటల్లో ఐసీయూ నిర్మించి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం రాకుండా పిఠాపురంలోనే అనేక వసతులు కల్పించి ఈరోజు మా నాన్నగారైనటువంటి శ్రీ బాదం అప్పారావు గుప్తా గారు హరికథలను పోషించడంలో, కళలను ప్రోత్సహించడంలో మా అందరికీ ఒక మార్గం ఏర్పరిచి ఆయన ఆశయాలకు ఆలోచనగా నడవమని అభ్యుదయ ఫౌండేషన్ ట్రస్ట్కి మా అందరినీ సభ్యులుగా నియమించారు. ఆ క్రమంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు అందరూ సహకరించాలి. అలాగే ఈ సహకారానికి ఈ సూర్యాలయ గ్రంథాలయం తరఫున సెక్రటరీ గారు అయినటువంటి కొల్లేపూడి శంకరరావు గారు కానీ, ఉపాధ్యక్షులైన వెన్నమ చక్రధరరావు గారు కానీ, అల్లవరపు నగేష్ గారు కానీ, ప్రసాద్ మాస్టర్ కానీ, ఇలాగ అనేక మంది సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. గ్రహించినటువంటి ఏనుగుల నరసింహారెడ్డి గారికి మరొక్కసారి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. కాకినాడ మెయిన్ రోడ్లో ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్ ఫ్యామిలీ షోరూమ్ను సినీ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ పూర్తి మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ షోరూంకు అందరి శుభాశీస్సులు అందించాలని కోరారు. ఈ షోరూంలో మహిళల కోసం చీరలు, గాగ్రాలు, లెహంగాలు, ఎన్నో రకాల వస్త్రాలు అందుబాటు ధరలో లక్కీ సిగ్నేచర్ మాల్ అందిస్తుందన్నారు. ఈరోజు లక్కీ సిగ్నేచర్ స్టోర్ లాంచ్ కోసం కాకినాడలో నేను వచ్చాము. అండ్ చాలా చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే సారీస్ అండ్ లెహంగాస్, అది సారీస్ నాకు చాలా ఇష్టం. అండ్ ఈ స్టోర్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఎక్స్క్లూజివ్ విమెన్ వేర్, లెహంగాస్ కానీ, సారీస్ కానీ, ఏదైనా
రిక్వైర్మెంట్ అంటే మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ పెళ్ళి అయినా పండగ అయినా ఇప్పుడు మొత్తం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. డిసెంబర్, జనవరి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా జరుగుతుంది ఇప్పుడు అండ్ కంటిన్యూస్ గా ఉంది. సో ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ టైం. అండ్ కాకినాడలో ఒక ఎక్స్క్లూసివ్ స్పేస్ ఫర్ విమెన్ అంటే మహిళా కోసం ఒక క్వాలిటీ కానీ విత్ క్వాంటిటీ అంటే ఇట్స్ వన్ ప్లేస్ దట్ యూ కెన్ ఫైండ్. అండ్ లక్కీ సిగ్నేచర్స్ అంటే మీరు కూడా వేసుకొని యూల్ ఆల్సో ఫీల్ లక్కీ, యూల్ ఫీల్ ఓన్ కంఫర్టబుల్. అండ్ అది ఒక మెయిన్ ఎయిమ్ ఫర్ ది ఓనర్స్ అండ్ ది స్టోర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు. అయ్యో అవునా, అరే నాకు కూడా. సో సామి గారు, శ్రీనివాస్ గారు అండ్ రత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం మీరు ఇచ్చారు. సో నాకు కూడా చాలా స్పెషల్. ఇది మీ స్పెషల్ జర్నీలో నాకు కూడా చాలా స్పెషల్. సో చాలా చాలా హ్యాపీ. అండ్ మీరు ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి, ఇంకా గ్రో అవ్వాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే నేను కూడా ఆల్రెడీ బుక్. సో wishing all the best to Lucky Signatures and to their entire journey. So and to all of you, మీ అందరికి a very happy new year, merry Christmas and Sankranti శుభాకాంక్షలు. Thank you. అంటే ఇప్పుడు జనవరి 14th కి ఉంది రిలీజ్ అనగనక ఒక రాజు, నవీన్ పులిశెట్టితో ఒక ఫుల్ ఫ్యామిలీ ఫన్ కామెడీ ఎంటర్టైనర్. ఇది నా థర్డ్ సంక్రాంతి రిలీజ్. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ ఇయర్ ఇట్ వాజ్ సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా మీరు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. సో ఈసారి కూడా సంక్రాంతికి ఇది బ్లాక్ బస్టర్ అంటే నేను ఐఎమ్ హోపింగ్. అండ్ డెఫినెట్ గా ఇది ఒక న్యూ క్యారెక్టర్. నా చేసిన ఫిల్మ్స్ లో కూడా ఒక న్యూ వేలో నేను కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ రోల్ చేశాను. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ అండ్ డెఫినెట్ గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే అండి ఇట్స్ మోర్ అబౌట్ అది మీరు ప్యాషన్ తో, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక స్టోర్ ఓపెన్ చేయాలి అని, లేకపోతే ఒక అక్కడ విమెన్ వేర్ ఇది అది చాలా మంది స్టోర్స్ ఉన్నాయి. కానీ వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ద ప్లేస్ అంటే ప్యాషన్ తో మీరు డెడికేషన్ తో ఇది చేస్తారు. అండ్ క్వాలిటీ, సబ్సే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ, అండ్ అది కూడా ఒక ప్రైస్ రేంజ్ లో. సో ఇది ఫర్ ఎవ్రీబడి. ఒక ప్లేస్ లో మీకు నో మ్యాటర్ వెర్ యు ఆర్, ఏం పని చేస్తున్నారు, కానీ మీ అందరికి ఒక డిజర్వింగ్ స్పేస్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ లుక్ బ్యూటిఫుల్. అండ్ లక్కీ స్టోర్స్ లో మీకు ఆ అవకాశం దొరుకుతుంది. నెక్స్ట్ కూడా ఉంది నాగ చైతన్య గారితో, అది ఐ థింక్ నెక్స్ట్ మిడ్ సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. అండ్ అది విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారితో. అండ్ ఇంకా ఉన్నాయి, అది ఒకసారి ఫార్మలీ ప్రొడక్షన్ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను మీకు. కానీ నెక్స్ట్ ఇయర్ చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్స్ తో, ఫిల్మ్స్ తో, అది ప్యాకేజ్ తో నేను వస్తున్నాను. సో ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ 2012. సో నేను చాలా ఎక్సైటెడ్ ఫర్ దిస్ సీజన్. ఇన్ మై రియల్ లైఫ్ నా లక్కీ యాక్చువల్లీ నా ఫ్యామిలీ అండి. అది ప్రతి ఇండివిజువల్ కి నా ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బి సపోర్టివ్ రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ డూ. అది రిలేషన్ అది లేదు, నా కెరియర్ నా రిలేషన్ అండి. పేరుతో మీకు తెలుస్తుంది. సిగ్నేచర్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ, ప్రతి సారీస్, లెహంగాస్, పార్టీ వేర్, రెగ్యులర్ వేర్, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. నమస్తే అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది మా ఫస్ట్ స్టోర్ కాకినాడలో, ఇది సెకండ్ స్టోర్. మా ఫస్ట్ స్టోర్ కి చాలా సపోర్ట్ చేశారు మీరు అందరూ. సో ఎంత సక్సెస్ అయిందో మీ అందరి వల్ల, ఎంత హ్యాండ్ ఉందో దాని సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ స్టోర్ కూడా మీ అందరు సపోర్ట్ చేస్తూ సక్సెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ స్పెషల్లీ లక్కీ సిగ్నేచర్స్ ఎందుకు పెట్టామంటే ప్రతి అమ్మాయి లైఫ్ లోని ఉమెన్ అనే చాప్టర్ ఇస్ కంప్లీట్లీ స్పెషల్. అండ్ ఇట్స్ దిస్ స్టోర్ ఇస్ కంప్లీట్లీ ఫర్ బ్రైడల్ కలెక్షన్. సో అలాగే ఉమెన్ అనే లైఫ్ కి ఒక న్యూ చాప్టర్ తీసుకొచ్చింది, దట్స్ లక్కీ సిగ్నేచర్. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ లక్కీ సిగ్నేచర్ ఫర్ కంప్లీట్లీ బ్రైడల్ కలెక్షన్. థ్యాంక్ యూ. కాకినాడ స్థానిక అట్లవారి వీధి గొల్లల రామాలయంలో హిందూ సమ్మేళనం కరపత్రాలు బంగారు లోవరాజు అధ్యక్షతన దొడ్డి వీరేంద్ర, బంగారు రవణమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా దొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ డిసెంబర్ 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక కొలిమిరి సత్తమ్మ గుడి వద్ద రాగంపేటలో హిందూ సమ్మేళన సభ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులంతా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెక్కా రమేష్, తులసి సాయి, అపర్ణ, గొల్లపల్లి శివ, నైనాపు శివ, బండి రవణమ్మ, బండి గోపి తదితరులు పాల్గొన్నారు.
పక్క వాటిలోని మనం డొనేషన్ రావాలని ఎక్కడ నుంచి రావు ఎవరకు మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలం. గడప లోపల కులం, గడప లోపల కులం. పక్కన ఉండడానికి మీరు పక్కన ఎందుకు తీసుకుంటే ఎక్కడైనా మనం చేయగలిగాం. ఎక్కడైనా గడప దాటితే హిందువులు, గడప లోపల కులం, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గడప లోపల కులం, గడప దాడితే హిందువులం, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. కార్యక్రమానికి కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కమిటీ పేర్లన్నీ కూడా పాంప్లెట్లన్నీ పేర్లన్నీ కూడా పాలాస్పర్లో అనుకున్నారు. అయితే ఏంటంటే 32 వాళ్ళు 34 వాళ్ళు కలిపి చేయాలి కాబట్టి. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. రేపు 28వ తేదీ డిసెంబర్ 2025 సాయంత్రం 4 గంటలకి రాగంపేట పొలిమేరు సత్యంతల్లి గుడి వద్ద హిందూ సమ్మేళనం భారీ ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూజ్యశ్రీ దివ్యానంద సరస్వతి స్వామీజీ, అలాగే ప్రధాన వక్త కింద గోపాల స్వామి గారు, మహిళా వక్త కింద శ్రీమతి కమలా గారు, అలాగే విశిష్ట అతిథి కింద మన ఆంధ్ర శబరిమల నిర్మాణం చేసినటువంటి శ్రీనివాస భూపతి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ హిందూ సమ్మేళనం హిందువులందరూ కూడా ఐక్యతగా విజయవంతం చేసుకుని వేలాదిగా తరలి వచ్చి మన హిందువులకి జరుగుతున్న ఎన్నో దాడులపై, అలాగే హిందువుల ఐక్యతపై అనేక విషయాలు మనకి పెద్దలు ఆ రోజు తెలియజేస్తారు. అలాగే ఈ ఆధ్యాత్మిక విషయాల మీద స్వామీజీ కూడా ఆ రోజు వచ్చి ప్రవచనాల రూపంలో మనకి అనేక విషయాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతాబ్దోత్సవాల్లో భాగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం చేసుకుంటారని హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరిని కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు వేలాదిగా తరలిచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటూ దొడ్డి వీరేంద్ర, కాకినాడ. 100 ఇయర్స్ సందర్భంగా హిందూ సమ్మేళనాలు మన తెలుగు రాష్ట్రం అంతా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మన 28వ తారీఖు ఆదివారం కావున కుటుంబ సభ్యులు అందరూ కలిసి మన ఇక్కడ రాగంపేటలో ఉన్న పొలిమేర సత్తమ్మ తల్లి గుడికి మీ కుటుంబ సమేతంగా వచ్చి ఆ రోజు మన పెద్దలు ముఖ్య అతిథులు ఆర్ఎస్ఎస్ తరపున చాలా మంది వస్తున్నారు. వారు చెప్పే నీతి మాటలు అన్ని మనం ఫాలో చేసి మన హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కుటుంబ సమేతంగా వస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు బంగారు లోవరాజు. నేను కాకినాడ నగర హిందూ సమ్మేళన బాగ్ 4 రాగంపేట బస్తీకి నిర్వహణ కార్యదర్శిని. ఈ యొక్క వీడియో తీయడానికి ముఖ్య కారణం 28/12/2025 సాయంత్రం 4 గంటలకి, అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 4 గంటలకి భారీ ఎత్తున రాగంపేట దుర్గమ్మ గుడి వద్ద భారీ ఎత్తున హిందూ సమ్మేళనం సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయింది కాబట్టి అదొక కారణం. రెండో కారణం వచ్చి హిందువులందరూ ఐక్యతగా ఉండాలి, హిందువులందరూ ఐక్యతగా ఉండే మన హిందుత్వాన్ని చాటి చెప్పుకోవాలన్న రెండో కార్యం. మరొకటి మన తాతలు ముత్తాతలు కాకుండా హిందువులుగా ఉన్నాం, మనం హిందువులుగా ఉన్నాను, తర్వాత తరం వాళ్ళు కూడాను తరతరాల వాళ్ళు కూడా హిందూగా ఉండాలని చెప్పేసి ఒకే ఒక ఆకాంక్షతోటి ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. దయచేసి హిందూ బంధువులందరూ తప్పకుండా వచ్చి ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిగా కోరుచున్నాం. ఈ యొక్క రాగంపేటలోనే జరుగుతున్నటువంటి 28/12/2025 సాయంత్రం 4 గంటల నుండి రాగంపేట బస్తీలో దుర్గమ్మ గుడి వద్ద జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పూజ్యశ్రీ దివ్యానంద సరస్వతి స్వామీజీ గారు, మన గీతాశ్రమం కాకినాడ వారు, మరియు విశిష్ట అతిథిగా
ఆంధ్ర శబరిమలై వ్యవస్థాపకులు కుసుమంచి సత్య శ్రీనివాసరావు భూపతి గారు మరియు వక్తగా ఆర్ఎస్ఎస్ నుండి గోపాలస్వామి గారు, మహిళా వక్తగా కమలా గారు మరియు హిందూ బంధువులు, హిందూ మిత్రులు ఎంతోమంది వస్తున్నారు. అంతేకాకుండా 2 పుణ్యక్షేత్రాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి మన హిందూ బంధువులు అందరూ కుటుంబ సమేతంగా, సపరవారి కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈ యొక్క హిందూ ఐక్యతని చాటుకుంటూ హిందూ సమ్మేళనం జయప్రదం చేయాలని కోరడమైంది. మరొకసారి నా పేరు బంగారు లావరాజు. నేను ఈ యొక్క నిర్వహణక కమిటీలోని కార్యదర్శిని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత మాతకే జై, భారత మాతకే జై, భారత మాతకే జై. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ రెండోసారి జిల్లా అధ్యక్షులుగా నియమితైన శుభ సందర్భంగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వేద పండితులు మామిళ్లపల్లి అయ్యప్ప ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేసి వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండబాబు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన జ్యోతుల నవీన్ కు మరోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆర్యవైశ్యులను గుర్తించి ఎప్పటికప్పుడు తమకు మంచి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జగ్గంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు, బొండా నూకబాబు, కంచర్ల శ్రీనివాస్, వి నాగసత్య, దుర్గపు ప్రకాష్, వి శ్రీరామ్మూర్తి, బి వీరసత్య, బొండాడ జగన్, చిత్రపు బాబు, ముమ్మిడివరపు సురేష్, కొత్త హరికిషన్, పాబోలు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అనుకుంటండి సార్, నుంచండి మనం జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం. మన ప్రీతం నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా రెండోసారి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మా జగ్గంపేట ఛాంబర్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన జగ్గంపేట గౌరవనీయులు శాసనసభ్యులు తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండోసారి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా జగ్గంపేట ఆర్వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన ఆర్వైశ్య సోదరులు అందరూ వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లాకి రెండోసారి ఎన్నికైన నవీన్ కుమార్ గారికి, ప్రెసిడెంట్గా ఎన్నికైన నవీన్ కుమార్ గారికి ఈరోజు జగ్గంపేట ఆర్వైశ్య సోదరులు అందరూ వచ్చి మరి ఘనంగా వారిని సన్మానం జరిగింది. మరి జ్యోతుల నవీన్ గారు మరి కష్టపడి పార్టీ కోసం అంతా కష్టపడి తీసుకొచ్చిన ఘనత ఉంది. అలాగే కష్టకాలంలో కూడా పనిచేసిన వ్యక్తి ఉన్నారంటే జ్యోతుల నవీన్ కుమార్ గారు. మరి వారు కాకినాడ ఎంపీ సీట్ కూడా పాపం ట్రై చేశారు, ఈక్వేషన్స్ బట్టి రాలేదు. కానీ అదృష్టవర్గాన్ని మళ్ళీ గుర్తించి జ్యోతుల నవీన్ కుమార్కి రెండోసారికి ఆగ్రహంగా ఇవ్వడం జరిగింది. మరి పార్టీకి ముందు తీసుకెళ్తున్న యువకుడు, ఉత్సాహవంతుడు నవీన్ కుమార్ గారు కూడా భవిష్యత్తులో కూడా ఇంకో ఎన్నో పదవులు ఆర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగ్గంపేట ఆర్వైశ్య సంఘం తర్వాత నాకు ఈరోజు మరి వైశ్య కులంలో పుట్టి మమ్మల్ని గుర్తించి ఒకసారి అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఇచ్చారు. వారికి జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం
బోర్డు నెంబర్ వంటి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండల వ్యాప్తంగా పలు సంఘాలలో లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పునరుద్ధరణ బాప్టిస్ట్ సంఘంలో పాస్టర్ దోమేటి వసంతరావు, జడ్పీటీసీ శామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అనంతరం క్రీమ్ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని దైవజనుల ఆధ్వర్యంలో కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో దైవజనులు, సంఘస్థులు పాల్గొన్నారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరూ ఈ తాళరావు మండలంలో సంతోషంగా యేసుప్రభు పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. యేసుప్రభు శాంతి, సమాధాన, సంతోషాలు ప్రకటిస్తూ ఈ లోకంలో జన్మించడం పర్వదినంగా భావించి సంఘాల్లో ప్రార్థన జరిపారు. అలాగే భోజనాలు పెట్టి పేదలు, బలహీనులందరినీ కూడా ఆతిథ్యం ఇచ్చారు. ఈరోజు మరి ఈ రీతిగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది క్రైస్తవ సోదరులందరికీ. అలాగే మమ్మల్ని ప్రేమించి మాతో ఎంతో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేటువంటి ఇతర మత విశ్వాసాలు చెందిన అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి సహకారం మరువలేనిది. తప్పకుండా ఈ క్రైస్తవ సామాజిక వర్గం ద్వారా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు జరగాలని, పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని ఆశిస్తూ మీ జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, తాళరావు మండలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.